ఏవయ్యా ఈ సూర్యుడికి కూడా పెళ్ళయ్యి పెండ్లా ఉండుంటే బాగుండేది కాదు, కాస్త కంట్రోల్లో ఉండుండేవాడు. ఏం ఎండలో అబ్బబ్బబ్బబ్బా మండిపోతున్నాయి, బాగా నల్లబడిపోతుండ్లా నేను. నువ్వు నేనే మాట్లాడుకోవాలి కలర్ గురించి. నల్లమల సూర్యుడికి పెళ్ళి అయి ఉండదు, అందుకే కదా రాత్రులు ఇంటికి పోతా ఉంటాడు, లేకపోతే మనకి రాత్రులు కూడా తోలు తీరిపోయేది. డాడీ ఈసారి సమ్మర్ కి కాశ్మీర్కి వెళ్దామా స్విట్జర్లాండ్కి వెళ్దామా? ఏరా బాబు, కాశ్మీరు స్విట్జర్లాండ్ అసలు ఇప్పుడు ఇలా అడుగుతున్నావు కదా. మా చిన్నప్పుడు సమ్మర్ వస్తే ఎక్కడ తీసుకెళ్ళేవారు తెలుసా? చెప్తే తెలుస్తుంది. చెలువులకి తీసుకెళ్లి జాయిగా సమ్మర్ కటింగ్ చేయించేవారు. మీకంటే 4 ఎంటుకలు ఉన్నాయి, ఏ కటింగ్ అన్నా చేయిస్తారు. నాకేమున్నాయి, నాకు గుడ్డు. చందు ఎక్కడికి వెళ్తున్నావు? ఇక బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదని తెలీదా? అసలు నేను వెళ్ళేది ఏమన్నా సరదాగేటి సూసైడ్ చేసుకోవటం. అబ్బాయి ఇంకా నా వల్ల కాదు, నీతో ఆగలేకపోతున్నాను. ఓ సంచి కూడా తీసుకెళ్ళకూడదు కంచెందుకు? అంటే ఒకవేళ నిర్ణయం మార్చుకుంటే వచ్చేటప్పుడు బావర్చి నుంచి ఒక ఫ్యామిలీ ప్యాక్ పట్టుకునిరా. అసలే సంచులు కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. నువ్వు ఇంకా భారం, నువ్వు చిచ్చి చచ్చిపోవడం కూడా ఆదాసరం. ఏమండి, వద్దంటే ఆ బీచ్ చివరి సుబ్బయ్య కొట్లో పాలు ఎందుకు తెస్తారు? అవన్నీ పొంగిపోయాయి. ఒరే బాబు, క్లాస్ లో ఎవరైనా మూర్ఖులు ఉంటే లేచి నుంచోండ్రా. ఏట్రా డిడ్డు, నువ్వు నుంచున్నా మూర్ఖుడువా? లేదు సార్, మీరు ఒకలే నిలబడ్డారని తోడుగా. సార్, మనం చెయ్యని దానికి శిక్ష పడుతుందా సార్? అచ్చి పడదు, ఎందుకలా అడిగావు? అమ్మయ్యా, ఇవాళ నేను హోంవర్క్ చేయలేదు అందుకని. అరే విక్కీ, సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి మన వీధిలోకి వచ్చి అరిసేది ఏంట్రా? తిమింగలమా? తిమింగలం తిమింగలం తింగరమంగళం. ఛీ, నీ బొంద. తిమింగలం మన వీధిలోకి వచ్చి అరుస్తుందా? ఏమో, నువ్వే చెప్పు. శంఖం. వాట్సాప్ లో స్టేటస్ చూసేవాడు ఒక్కసారి చూసి వదిలేస్తాడు ఆంజనేయులు, అదే పెట్టినవాడు నిమిషానికోసారి చూస్తాడు ఆంజనేయులు. ఓడి అమ్మ, నా గురించే చెప్తున్నావు కదా స్వామి.